అవును. ఇప్పుడు అలాంటి ఆ సర్వేలు పెట్టుకుని ఈయన బాబు గారు హ్మ్. ఏదో తెలుసుకున్నట్టు పోనీ ఆ సర్వే కూడా చేయలేదు హ్మ్. అమరావతికి. హ్మ్. 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 ఇప్పుడు బేసిక్‌గా రాష్ట్ర ప్రజలందరిని అడగమనండి. హ్మ్. 5 కోట్ల మందిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడిని అడగమనండి. హ్మ్. 29 గ్రామాల అమరావతి ఉండాలా? అది. హ్మ్. సిఆర్‌డీఏ పరిధి అమరావతికి ఉండాలి. అవును. హ్మ్. ఎప్పటికైనా హ్మ్. ఆ సర్వే చేసి దాని ద్వారా నువ్వు చెయ్యి డెసిషన్ ది. హ్మ్. హ్మ్. నాకున్న నా ఇన్నేళ్ల అనుభవంతో హ్మ్. ఆంధ్ర వాళ్ళ తెలివితేటల మీద నాకున్న నమ్మకంతో అయితే 70-80% మంది సిఆర్‌డీఏ పరిధి మొత్తాన్ని కలిపి అమరావతి అని చెప్పమంటారు, హ్మ్. పెట్టమంటారు. హ్మ్. నాకున్న అవగాహన మేరకు. సార్ వీళ్ళు ఉట్టి ఆల్రెడీ నోట్ 29 గ్రామాలు పంపించేశారంట కదా సార్ కేంద్రానికి? ఏం పంపించారు? హ్మ్. అదేదో చెప్పమనండి. హ్మ్. ఇప్పటికే 5 సార్లు పంపించారు. అంటే వీళ్ళు వీళ్ళు నోట్ పంపించేశారు. అంటే కేంద్ర నాకు హోంశాఖ అనిపిస్తున్నది ఒక పాయింట్ అండి ఇక్కడ. హోంశాఖ వీళ్ళు కసరత్తు చేస్తున్న చేసేస్తుంది. తెలివితేటలు ఏంటంటే హ్మ్. అమరావతి అన్నటువంటి దానికి ముందు నోటిఫికేషన్ ఇప్పించేసుకుంటా, అంటే అమరావతిని రాజధాని అని పెట్టేస్తే తర్వాత మేము నిదానంగా ఒక్కొక్క ఊరు యాడ్ చేసుకుంటాం హ్మ్. అని వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేస్తున్నట్టుంది. అంతేనా? హ్మ్. ఇప్పుడు హ్మ్. హైదరాబాద్ మొదట మొత్తం కాదు కదా. హ్మ్. అప్పుడు ఎల్బీ నగర్ సపరేటు హ్మ్. మున్సిపాలిటీ, హ్మ్. కుకట్పల్లి సపరేట్ మున్సిపాలిటీగా ఉండేది, హ్మ్. మియాపూర్ సపరేట్ అవునవును. మున్సిపాలిటీగా హ్మ్. ఉండేది, హ్మ్. దాని పేరు మణికొండ. మణికొండ హ్మ్. అది హ్మ్. పంచాయతీ కింద ఉండేది. అవును. పంచాయతీ. అవును. హ్మ్. అట్లాగా ఆసిఫ్ నగర్ సపరేట్గా ఉండేది. అవును. అవును. హ్మ్. పాత బస్తీ వరకు పాత బస్తీ